హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ మహేష్ ఫుడ్ ఛానల్ అండి. ఇవాళ నేను సున్నుండలు అయితే తయారు చేసి చూపెట్టబోతున్నాను. ఉద్దిపప్పు, హాఫ్ కప్పు చక్కెర, 4 ఇలాచి, 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పుని యాడ్ చేసి ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. పప్పు ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి టర్న్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి చక్కెర, 4 ఇలాచీని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రావాలి. ఇందులోకి చల్లార్చుకున్న ఉద్దిపప్పుని కూడా యాడ్ చేసి మెత్తగా లేకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సున్నుండలు మనకి బరకగా ఉండాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి నెయ్యిని కూడా యాడ్ చేసి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను నెయ్యి కాస్త ఎక్కువ వేసుకున్నానండి, పిల్లలు బాగా తింటారని. ఇలా బాల్స్లా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు అయితే మనకు రెడీ అయ్యాయి. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.